హాయ్ ఆస్పిరెంట్స్, అందరికీ తెలిసిందే కొద్దిసేపటి క్రితమే మనకు టెట్ షెడ్యూల్ అనేది విడుదలయ్యింది. సో ఆల్రెడీ ఇప్పటికే అందరూ చూసుకొని ఉంటారు, అంటే ఎవరెవరికి ఏ రోజు ఎగ్జామ్ ఉంది అనేది. సో షెడ్యూల్ రాకముందే తెలుసు కదండి మనకు కంపల్సరీ జూన్లో ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడు డేట్స్ కూడా వచ్చేసాయి. సో అందరికీ తెలిసిందే 16th నుండి మనకు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యి 22కి ఎండ్ అయిపోతున్నాయండి. సో దీంట్లో మార్నింగ్ సెషన్ వచ్చేసి 9 AM స్టార్ట్ అవుతుంది, 11:30కి ఎండ్ అవుతుంది. అదే ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2 PM స్టార్ట్ అయ్యి 4:30 PM ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎవరెవరికి ఏ రోజు ఎగ్జామ్ ఉంది అనేది క్లారిటీగా మనకి ఇచ్చేశాడు. సో ఇది వరకు టెట్లు జరిగినప్పుడు ఎలా ఉండే అంటే కొంచెం గ్యాప్ ఉంటుండే అండి, కంపల్సరీ కొద్దిగా గ్యాప్ వస్తుండే, అంటే కనీసం 2 రోజులు లేదంటే 3 రోజులన్నా గ్యాప్ ఉంటుండే. కానీ ఈసారి అంత గ్యాప్ ఏమీ ఇవ్వలేడు. చూడండి, లైన్గా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక్కరోజు కూడా స్కిప్ అవ్వకుండా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. 16th స్టార్ట్ అవుతున్నాయి. పేపర్ 1 అయితే 16th, 17th ఈ 2 రోజుల్లో పేపర్ 1 అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. చూడండి, 16th జూన్ రోజు మార్నింగ్ సెషన్ ఉంది, పేపర్ 1 ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది. మార్నింగ్ సెషన్లో అయితే ఆదిలాబాద్ వాళ్ళకి భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మెదక్, మూలుగు, నల్గొండ, నారాయణపేట వాళ్ళకు ఉంది. అదే సెషన్ 2లో జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ వాళ్ళకు ఉంది. అదే 17లో మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్కి ఉండడం జరిగింది. అదే 17 ఆఫ్టర్నూన్ సెషన్ నుండే మళ్ళీ మనకు పేపర్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, 17కి ఉంది, 18కి ఉంది, 18 మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంది, అండ్ 19కి మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంది, అండ్ 22కి లాస్ట్ పేపర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే ఈ 22కి మార్నింగ్ సెషను, ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2, పేపర్ 1 ఉంది. అంటే ఇది అనదర్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారు కదా, సో వాళ్ళ కోసం పెట్టిన ఎగ్జామ్ ఇది. సో ఇదండి టోటల్గా మనకి 22 వరకు కంప్లీట్ అవుతున్నాయి. పేపర్ 1 వాళ్ళకైతే 16 నుండి స్టార్ట్ అయ్యి ఓన్లీ 2 డేస్లోనే మనకు కంప్లీట్ అయిపోతున్నాయి. అదే పేపర్ 2 వాళ్ళకైతే 17 నుండి స్టార్ట్ అయ్యి 18, 19 ఈ 3 డేస్లో పేపర్ 2 వాళ్ళకి కంప్లీట్ అయిపోతున్నాయి. ఓకే, ఇదండి ఎగ్జామ్ షెడ్యూల్. సో క్లారిటీగా ఎగ్జామ్ షెడ్యూల్ చూసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయినా మళ్ళీ మనకు హాల్ టికెట్ వస్తుంది కాబట్టి ఎప్పుడు ఏ డేట్ అనేది అప్పుడు మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు టైం ఉంది ఓన్లీ 15 డేస్ మాత్రమే అండి. 16 నుండి ఎగ్జామ్ స్టార్ట్. సో దీంట్లో కేవలం 14 డేస్నే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఒకరోజు ముందు మనం ఏమి చదవకుండా ఉండడమే బెటరు. సో దీంట్లో కూడా ఇప్పటివరకు చదివిన వాళ్ళైతే సిలబస్ కంప్లీట్ అయితే ఓకే అండి. సిలబస్ కంప్లీట్ అవ్వకపోతే ఈ 4 డేస్లో టోటల్గా సిలబస్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, ఈ 4 డేస్ తర్వాత మిగిలిన 10 డేస్ అసలు న్యూ చాప్టర్స్ ఏవి కూడా టచ్ చేయకండి. ఓకే, ఆల్రెడీ చదివిన చాప్టర్సే రివిజన్ చేసుకోండి తప్ప కొత్త చాప్టర్స్ మాత్రం టచ్ చేయకండి. ఓకే, కొత్త చాప్టర్స్ టచ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది తప్ప మనకి ఆ టెన్షన్లో ఆ సబ్జెక్ట్ అనేది చదివింది గుర్తు కూడా ఉండదండి. సో మీరు ఈ 4 డేస్లో ఏవైనా కొత్త చాప్టర్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకోండి. మిగిలిన 10 డేస్ మాత్రం కంపల్సరీగా ప్రీవియస్ బిట్స్ అనాలిసిసే చేయండి. ఓకే, ప్రీవియస్ బిట్స్ అనాలిసిస్ అన్నా చేయండి, లేదంటే ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకొని ఉంటారు కదా, సో ఆ టెస్ట్ సిరీస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, అంతే తప్ప కొత్తగా ఏ టాపిక్ కూడా టచ్ చేయకండి. ఇది నా నుండి మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్. ఓకే, అండ్ ఏమీ టెన్షన్ పడకండి. కొత్తగా రాసిన వాళ్ళకి ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది, కానీ ఆల్రెడీ రాసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎలాగో ప్రతిదీ తెలిసిన బిట్టే వస్తుంది. కాకపోతే టెన్షన్ వల్ల మిస్ అవుతే బిట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంతే తప్ప అందరికీ తెలిసిన బిట్టే వస్తుంది. సో మెయిన్గా టెన్షన్ని పక్కన పెట్టేసి ఎగ్జామ్ రాస్తే తప్పకుండా మంచి స్కోర్ గెయిన్ చేయడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, టెన్షన్ పడితే ఏమవుతుందంటే తెలిసిన బిట్టు కూడా తప్పు పెట్టేస్తాం, దాంతో అనుకున్న స్కోర్ రీచ్ అవ్వక చాలామంది బాధపడుతున్నారు అండ్ బాధపడ్డారు కూడా. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటట్లో కూడా టెన్షన్ ఫ్రీగా ఉండి రాస్తే తప్పకుండా మంచి స్కోర్ అనేది గెయిన్ చేస్తారు. ఓకే, షెడ్యూల్ చూసి ఏం భయపడకండి, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే కంపల్సరీ జూన్లో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి. ఎగ్జామ్ డేట్ వచ్చేసింది, నేను బీ ప్రిపేర్డ్గా ఉన్నాను అనే ఇంటెన్షన్తోనే ఉండండి. ఓకే, టెన్షన్ని పక్కన పెట్టేసేయండి. మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉంది అనేది మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ మళ్ళీ నా నుండి మెథడ్ వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేస్తున్నాను, సో అది కూడా యూజ్ చేసుకోండి.
అండ్ చూడండి మన ఛానల్లో పేపర్ 1కి సంబంధించిన మెథడాలజీయే కాదు పేపర్ 2కి సంబంధించిన మెథడాలజీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అంటే నా నుండి ఒక మెథడ్ క్లాస్ వస్తుంది అంటే అందులో పేపర్ 1 బిట్స్ కవర్ చేస్తున్నాను, పేపర్ 2 బిట్స్ కవర్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ కొత్తగా మీరేం అడగకండి పేపర్ 1 2 అని, ఇద్దరికి ఈక్వల్గానే నేను ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది చేస్తున్నాను. సో ప్రతి వీడియో యూస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.